మనకి వర్ణమాల పరిణామము అనేటువంటి దాంట్లో వర్ణాలు ఎన్ని ఉన్నాయి? 56 ఉన్నాయి. ప్రారంభం నుంచి 56 అట్లనే ఉన్నాయా? వర్ణాలకు లేఖన చిహ్నాలు మారుతూ వచ్చినాయి అని చెప్పినాం. దాని యొక్క అర్ధభేదంతో మారుతూ వచ్చినాయి అని చెప్పినాము. తర్వాత వర్ణమాల తెలుగులో కూడా అనేక పరిణామాలు పొందింది. క్రీస్తు పూర్వం అని ఉంది ఇక్కడ. క్రీస్తు పూర్వం కాదు, ఇప్పుడు అందరూ సాధారణ శకం అని వాడుతున్నారు. సాధారణ శకానికి పూర్వం. ఓకేనా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేటువంటిది తీసేసిండ్రు. జనరల్ ఎరా సిఈ అని వాడుతున్నారు. ఓకేనా? జనరల్ ఎరాకి ముందు, జనరల్ ఎరా తర్వాత. ఓకేనా? క్రీస్తు పూర్వము క్రీస్తు శకానికి బదులు సాధారణ శకానికి పూర్వము, సాధారణ శకానికి తర్వాత. సాధారణ శకం, సాధారణ శకానికి పూర్వం. ఓకే, ఇక్కడ సాధారణ శకానికి పూర్వం 200 నుంచి 6 సాధారణ శకం 600 మధ్య కాలంలో రా అనే అక్షరం ప్రత్యేకంగా ఉందని గుర్తించారు. సాధారణ శకానికి 7-9 శతాబ్దాల మధ్య అరసున్న స్వతంత్రంగా ఉంది అని చెప్పేసి అన్నారు. తర్వాత ఈ రకారము అరసున్న ఇప్పుడు వాడుతున్నారా? వాడట్లేదు. గుర్రం నిజానికి బండిరా రాయాలి, అందరూ రావత్తు ఇస్తున్నారు. అవునా కాదు? అట్లా అరసున్నా కూడా ఎక్కడన్నా వాడుతున్నామా? వాడట్లేదు. కానీ పద్యాలు రాసేటప్పుడు మాత్రం పద్యాల మధ్యలో అరసున్నాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాడకంలో తగ్గిపోయింది. దాదాపు సాధారణ శకం 1100 నుంచి 1399 మధ్యకాలంలో వచ్చినటువంటి 2000 తెలుగు శాసనాలను బట్టి ఒక వర్ణమాల ఇచ్చారు. దీంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 41 అక్షరాలు ఉన్నాయి. ఎప్పుడు? సాధారణ శకం 1400 కంటే ముందు 40 అక్షరాలు ఉండే. తర్వాత రుకారం విషయంలో రీగా మారింది. హల్లు 5 వర్గాలుగా విభజన చేసారు స్పర్శాలని. ఓకేనా? తర్వాత ఇన్యా ఇని అనానామ అనేటువంటి వర్గాలు వచ్చినాయి. తర్వాత మహాప్రాణాక్షరాలు తెలుగులో ఉండేటివి కాదు, సంస్కృతం నుంచి తెలుగులోకి మహాప్రాణ అక్షరాలు వచ్చినాయి. తర్వాత ఐలు కూడా సంస్కృతం నుంచే వచ్చినాయి. ఇన్యాయిని సంయుక్త హల్లుల్లో మాత్రమే కనిపిస్తాయి, వాటిని సపరేట్ గా అక్షరాలుగా ఎప్పుడూ వాడలేదు అని చెప్పేసి అన్నారు. రూరు లుల్లులు కూడా మధ్యలో ప్రాచీన గ్రంథాల్లో మాత్రమే కనిపించినాయి, తర్వాత కనిపించలేదు. శ్రీనాథుడి కాలం వరకు 500 సంవత్సరాల కాలం ఉన్న రచనల్లో అచ్చులు 14, హల్లులు 35, మొత్తం కలిపి 49 అక్షరాలే కనిపించినాయి అని చెప్పేసి అన్నారు. వాటిల్లో రూరులు మహాప్రాణాక్షరాలు సంస్కృత సమానమైనటువంటి పదాల్లో మాత్రమే కనిపించినాయి, తెలుగులో కనిపించలేదు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఆ ఈ ఆవు అన్న వర్ణాలనే అవులుగా వాడిందంట. అవు అని ఇప్పుడు వాడుతున్నారు కదా, ఆ ఈ అప్తే ఆవు అవు ఇట్లా వాడిండు. అవు అక్షరాలు ప్రత్యేకంగా లేకుండే అని చెప్పేసి అన్నారు. తర్వాత అవి అవులుగా గుర్తించబడ్డాయి. తర్వాత అక్షరాల్లో వర్ణమాలలో అవి చేరింది. ఇన్ని కూడా సంయుక్త వర్ణాలలోనే వాడిండు తప్ప వాటిని సపరేట్ గా అక్షరాలుగా వాడలేదు. తర్వాత వర్గ అనునాసికాలు, అనుస్వారం అంటే విసర్గ ఇన్ని అనానామ వాటితో మాత్రమే ఫిలప్ చేసింది, కానీ ఈ విసర్గ సపరేట్ గా తెలుగులో లేదు అని చెప్పేసి చెప్పాను. తర్వాత సాధారణ రకారము శకట రేపము అంటే రా బండి రాకు మామూలు రాకు తేడా లేకుండా చేసిండు. 15వ శతాబ్దంలో రకారం, అప్పటికే 15వ శతాబ్దం నాటికే రకారం పూర్తిగా లోపించేసి ఆ రాగా వాడుతూ ఉన్నారు. క్ష అనేటువంటి అక్షరం మనం వాడుతూ ఉంటాం, ఆ క్ష అనే అక్షరం కూడా లేదు. ఓకేనా? కాబట్టి మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 56 వస్తాయా మీకు? సార్ అంత పెద్ద మాట అన్నారు. ఒకసారి రాయండి, లెక్క పెట్టండి, రాసి 56 అక్షరాలు ఉన్నాయా లేవా? 50 ఉన్నాయి. 7 ఉన్నాయి. పొద్దున మీరు డిఎస్సి రాస్తున్నారు, టెట్ రాస్తున్నారు, వాటిల్లో తెలుగు అక్షరాలు ఎన్ని అని అడిగిండ్రు. ఎన్ని రాస్తారు? 54 అని రాస్తారా? ఎన్ని రాస్తారు?
56 రాస్తారు కదా, మరి ఆ 56 ఏంటి తెలియాలి కదా, తెలియాలన్నా వద్దా? మరి రాయండి ఒకసారి, రాసి లెక్క పెట్టండి. ఇందాకనే మనం చెప్పుకున్నాం క్ష అనేటువంటి అక్షరము లేదు, క్ష అనే అక్షరం లేదు. ఆ క్ష అనే అక్షరానికి బదులు ఏమున్నది, ఏముండే? నిజానికి మనం ఇందాక అనుకున్నాం కదా, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అంటే కు వింటున్నారా, కు అనేది ఒక వర్ణము, ఆ అనేది ఒక వర్ణం, అంతేనా? కు అనేది ఒక వర్ణము, ఆ అనేది ఒక వర్ణం. ఈ రెండు కలిస్తే క అనే అక్షరం ఏర్పడ్డది. అర్థమైందా? అంటే కు అనేది ఒక పొల్లు, కు అనేది ఒక అక్షరం కాదు. దీనికి అచ్చు కలిస్తేనే అదేమవుతుంది, అక్షరం అవుతుంది. అవునా? అట్లా క్ష విషయంలోకి వస్తే ఏంది, కు ప్లస్ షు ప్లస్ ఆ కలిస్తే క్ష అవుతుంది. అది అప్పుడు ఏమవుతుంది, ఒక అక్షరానికి ఇంకొక అక్షరం ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరం అంటారు. మరి దాన్ని వర్ణమాలలో ఎందుకు వేస్తారు అంటే క్ష లేకుండా 56 అక్షరాలు రావాలి. ఇలా క్షతోని 56 అక్షరాలు ఉన్నాయి. ఇంకొకటి మిస్ అయింది, ఏంటది, అరసున్నా. ఓకే, ఆ 18 అచ్చులు అని ఇచ్చిండు. యాక్చువల్గా 18 అచ్చులు అని ఇవ్వద్దు, 16 అచ్చులు. ఓకేనా? వర్ణమాల ఎట్లా రాస్తాం మనము, ఎన్ని భాగాలు ఉంటాయి వర్ణమాలలో? అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు అని 3 భాగాలు ఉంటాయి. ఈయన ఇచ్చిండు అచ్చులు 18, హల్లులు 38 అని ఇచ్చింది. ఇట్లా కాదు, ఉభయాక్షరాలు 3, అచ్చులు 16. ఓకేనా? హల్లులు 37. క్ష లేదు కదా, క్ష ప్లేస్ లో ఉభయాక్షరాలలో అరసున్నా ఉంటుంది, ఉభయాక్షరాలలో అరసున్నా ఉంటుంది. ఓకేనా? కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. క్ష అనే అక్షరం అనేది సంయుక్త అక్షరము, వర్ణమాలలో భాగం కాదు. అరసున్నా అనేటువంటిది ఉభయాక్షరాలలో ఒక అక్షరము, కాబట్టి వర్ణమాలలో భాగం. ఓకేనా? ఈ రూరు, లుల్లు, స, జ, దంత్య చజలు అంటారు వీటిని, దంత్య చజలు. అవి రా, రా ఇట్లాంటి తేడాలు మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో భాగాలే. చ, చ, స, ఛ, జ, జ, ఝ. ఓకేనా? చాప, మీ ఇంట్లో ఏం కూర అంటే చేపల కూర అంటారు. దేని మీద పడుకున్నాం అంటే చాప మీద పడుకున్నా అంటారు. చాప, చాప డిఫరెన్స్ లేదా? మరి డిఫరెన్స్ ఎడికెళ్ళి వచ్చింది? జడ, జల్లెడ రెండు ఒకే రకంగా పలుకుతున్నామా? జడ, జల్లెడ. జ అన్నప్పుడు నాలుక అంగిలికి తాకుతుంది. చాప ఫిష్, చాప టొమాటో. అవునా? అంటే దాన్ని ఎక్కువ మంది వాడతలేరని పక్కన పెట్టడం కాదు, వాడినప్పుడైతే దాని మీనింగ్ ఉంది కదా, మనకు రాకపోతే లేనట్టు కాదు కదా. కాబట్టి అక్షరాలు కూడా ఉన్నాయి, వాటిని మనం వాడుతున్నాము. ఓకేనా? బాల వ్యాకరణంలో చిన్నేశ్వరుడు చెప్పిన అక్షరాలు 36, తెలుగులకు వర్ణములు 36 అని బాల వ్యాకరణంలో చిన్నేశ్వరుడు చెప్పిండు. దాంట్లో లేని ఏంటి మరి? అనునాసికాల్లో ఇన్యాయిని లేవు, తర్వాత మహాప్రాణాక్షరాలు లేవు, విసర్గ లేదు. ఇవన్నీ ఎందుకు లేవు అంటే సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదాల్లో అవి ఉన్నాయి కాబట్టి తెలుగులో కూడా వాటిని వాడుకున్నాం. అచ్చులు 14 మాత్రమే ఆయన పేర్కొన్నాడు, దాంట్లో లుల్లులు లేవు. ఓకేనా? హల్లులు 22, 22లో అంటే 37లో 22, 15 అక్షరాలు లేవు. దాంట్లో 10 అక్షరాలు ఏంటి? మహాప్రాణాలు. ఇంకో 2 అక్షరాలు ఏంటి? ఇన్య, ఇనీలు. ఓకేనా? వర్ణాలు 36 అని చిన్నేశ్వరుడు చెప్పిండు, 46 కొన్ని ప్రాచీన గ్రంథాల్లో ఉన్నాయి, 56 ఇప్పుడు మనం వాడుతున్నాం. ఓకేనా? ఇవన్నీ కూడా భాషా వ్యవహారాల్లో పరిమిత సాధనాలు మాత్రమే. వీటిని ఉపయోగించుకొని భాషను మనం నేర్చుకోవాలి. వర్ణం అనేటువంటిది ధ్వనికి సంకేతమే కానీ ధ్వని అక్షరం కాదు. ఇందాక చెప్పుకున్నాం
క్ అనే ఒక ధ్వని, అర్థమైందా? కు అనేది ఒక ధ్వని, ఇది అక్షరం కాదు. కు అనేది ఒక ధ్వని, ఒక వర్ణం కూడా, కానీ అక్షరం కాదు. అక్షరం ఎప్పుడైతుంది? దానికి ఒక అచ్చు చేరితేనే అక్షరం అవుతుంది. కాబట్టి అచ్చులను స్వరాలు అని చెప్పేసి అన్నారు, హల్లులను వ్యంజనాలు అన్నారు. వ్యంజనము అంటే ఏంది? కూర. ఎంత మంచి కూర అయినా కూర ఒకటే తింటారా? దాంట్లో అన్నమో చపాతి ఏదో ఉంటే తింటారు. కూర భోజనం కాదు. అర్థమైందా? కాబట్టి అచ్చులను స్వరాలు అంటారు, హల్లులను వ్యంజనాలు అంటారు. అచ్చులను ప్రాణాలు అంటారు, హల్లులను ప్రాణులు అంటారు. ప్రాణి అంటే ప్రాణం ఉంటేనే అది ప్రాణి, లేకపోతే శవం. అర్థమైందా? ఏదైనా కానీ కుక్క శవం, పంది శవం అని. అదే కుక్క ప్రాణం ఉంటే కుక్క, పందిలో ప్రాణం ఉంటే పంది, ప్రాణం లేకపోతే అది శవం, అంతే, ఒక వస్తువు. అట్లనే ఈ ధ్వనులన్నీ కూడా అక్షరాలు కాదు. ఎప్పుడు అక్షరాలు అవుతాయి? అచ్చు అనే ప్రాణము హల్లు అనే ప్రాణిలో చేరితే అక్షరం అవుతుంది. మనం ఛందస్సు నేర్చుకునేటప్పుడు కూడా అక్షరాలను లెక్క పెట్టేటప్పుడు ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని అంటే ఏం లెక్క పెడతాం? అచ్చుతో కూడిన అక్షరాలని లెక్క పెడతాం. మన ఉభయాక్షరాలని లో ఉన్న అరసున్నాను, సున్నాను, విసర్గను అక్షరాల కింద లెక్క పెడతామా? పెట్టాం. ఇట్లా కు, పు, బు, ము ఉన్న వాటిని అక్షరాల కింద లెక్క పెడతామా? పెట్టాం. ఎందుకు? అవిడికి ప్రాణం లేదు. అంటే అచ్చుతో కలిగిన ధ్వనులు మాత్రమే అక్షరాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ వర్ణం ధ్వనికి సంకేతమే, కానీ అన్ని ధ్వనులు వర్ణాలు కాదు. అట్లా అర్ధ బోధక శక్తి ఉంటేనే అది అక్షరంగా మారుతుంది. ఈ అర్థానికి ఆ పదంతో సహజమైన సంబంధం ఏమీ లేదు. అంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం, పదానికి అర్థంతో సహజ సంబంధం లేదు. అంటే అర్థం ఏంటి? అందరూ అదే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, అవునా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క అర్థానికి వాడుతూ ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఖానా అన్నం, భోజనం, ఇంకేంటి ధాన్, అవునా? ఇట్లా ఒక్కొక్క పదంతో వాళ్ళు వాడుకుంటారు. దానికి ఇదే ఉండాలని ఏం లేదు. కాబట్టి వాళ్ళు గుర్తించిన దాన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటారు. కానీ ఇంకోటి అర్థము రెండు రకాలుగా ఉంటది. ఒకటి వాచ్యార్థము, రెండు ప్రతీయమానార్థము. అంటే అర్థం ఏంది? వాచ్యార్థము, ప్రతీయమానార్థం అంటే అర్థం ఏంది? వాచ్యార్థం ఇందాక నేను మాట్లాడింది తిన్నావా, వాచ్యార్థం అంటే ఏంది? తిన్నావా లేదా అని అడిగిన. నేను యాక్చువల్గా ప్రతీయమానార్థం ఏంది? బాగా తిన్నావా అని కదా. తిన్నావా అంటే బాగా తిన్నావా అని అర్థం. నేను మాట్లాడిన దాంట్లో బాగా తిన్నావా అనే పదం ఉన్నదా? లేదు. రా అంటే లోపల రమ్మని, రా అంటే ఎక్స్ట్రా అర్థమైంది చూడండి, అది ప్రతీయమానార్థము, దాన్ని వ్యంగ్యార్థము అని చెప్పేసి అంటారు. ఒక పిల్లగాడు అమ్మ నేను సినిమాకి పోతా అంటే పోరా ఓ అన్నా అనుకో, పోతాడా? పొమ్మనే అంటున్నది. వాచ్యార్థం పొమ్మనే, కానీ ఇన్నర్ మీనింగ్ పోతుంది, పని అయిపోతుంది అన్నది. దీన్ని ఏమంటే వ్యంగ్యార్థము లేదా ప్రతీయమానార్థము అని చెప్పేసి అంటారు. ఇది మనకి మొదటి పాఠంలో ఉన్నటువంటి భాష, లిపి, వర్ణానికి సంబంధించినటువంటి అర్థం. వర్ణము అంటే అర్థవంతమైనటువంటి ధ్వనుల కలయిక, అర్థభేదాన్ని సూచించగలిగిన శక్తి ఉన్నటువంటి ధ్వనులను మాత్రమే వర్ణము అంటారు. ఈ వర్ణాన్ని లిఖితబద్ధం చేయడం కోసం రాసేది లిపి అని, అక్షరము అని చెప్పేసి అంటారు. ఈ అక్షరాలు, వర్ణాలు, పదాలు, వాక్యాలు భావప్రసారం కోసం ఉపయోగపడితే దాన్ని భాష అని చెప్పేసి అంటారు.